त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः श्रीमहागणाधिपतये नमः। श्रीमात्रे नमः। శ్రీకనకమహాలక్ష్మీదేవ్యై నమః. సమస్తమైనటువంటి భక్తజనావళికి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఉండాలి అని మొట్టమొదటగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మనఃపూర్వకంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఈ పంచామృతాభిషేక పూజా కార్యక్రమానికి ఈ కార్యక్రమం చేసేటువంటి విధానము, ఈ కార్యక్రమంలో ఉపయోగించేటువంటి పూజా ద్రవ్యములు, ఈ ద్రవ్యములతో అమ్మవారిని అర్చించడం వల్ల కలిగేటువంటి ఫలితములు, అలాగే అమ్మవారిని భక్తులు దర్శించేటువంటి విధానంలో వారి యొక్క మనఃపరిణతిని బట్టి వారికి ఉండబడినటువంటి మనోభీష్టములు అమ్మవారు అనుగ్రహిస్తారు అనేటువంటి విషయం గురించి, అమ్మవారి యొక్క పంచామృతాభిషేక వైభవాన్ని, అమ్మవారి యొక్క ప్రశస్తిని మనం భక్తిపూర్వకంగా ఆలకిస్తూ ఈ అభిషేక దృశ్యములను తిలకిస్తూ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు పొందుదాం. సకల శ్రేయస్సులు కూడా పొందుదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సమస్తమైనటువంటి శుభమంగళములకు కూడా ఆలవాలము పుట్టిల్లు అయినటువంటి ఆ లక్ష్మీ అమ్మవారిని సర్వార్థ సాధికే, మనుష్యునికి సామాన్యంగా ఉండబడినటువంటి సమస్తమైనటువంటి ఇహపరములు, ఈ లోకానికి సంబంధించినటువంటి కోరికలు, పరలోకానికి సంబంధించినటువంటి పుణ్యప్రదమైనటువంటి స్వర్గాది లోకములను పొందాలి అనేటువంటి వాంఛలను అనుగ్రహించగలరు గనుక సర్వార్థములను భక్తులకు అనుగ్రహించేటువంటి తల్లి కనుక ఆ అమ్మవారిని భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్నాను అని మొట్టమొదటిగా భక్తుడు తన యొక్క రెండు చేతులను జోడించి అమ్మవారికి నమస్కరించడం జరుగుతుంది. ఈ నమస్కారము కూడా రెండు చేతులను ఆ చేతికి ఉండబడినటువంటి అంగుళ్యగ్రములను, అంటే వేళ్లను, కుడి చేతికి ఉండబడినటువంటి 5 వేళ్ళు, కుడి ఎడమ చేతికి ఉండబడినటువంటి 5 వేళ్లను కలిపి తన యొక్క హృదయం దగ్గర ఉంచి మనస్సులో వేరే ఏ రకమైనటువంటి భావము లేకుండగా అమ్మా నిన్నే భక్తి ప్రపత్తులుగా శరణు వేడుతున్నాను అనేటువంటి శరణాగతి భావనతోటి అమ్మవారికి నమస్కరించి ధ్యానము చేసి ఈ విశ్వమంతా నిండి ఉండబడినటువంటి ఆ అమ్మవారిని ఆ మూర్తిమంతంలో, అంటే మనకిప్పుడు కనిపిస్తున్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహ రూపములో ధ్యానము చేసి అటువంటి ధ్యానమూర్తిగా ఉండబడినటువంటి అమ్మవారిని ధ్యాన, ఆవాహన, ఆసన, ఆద్య, ఆచమనీయ, అర్ఘ్య, స్నానాదుల చేత అభిషేక ప్రక్రియ పూర్తి అయిన తరువాత అమ్మవారికి వస్త్ర, ఉపవీత, గంధ, అక్షత, ఆభరణ, కుంకుమార్చన, ధూపదీప నైవేద్య, తాంబూల నీరాజనాదులు, షోడశోపచారములు సమర్పయామి అన్నారు. అంటే షోడశ ఉపచారములతో కూడినటువంటి
ఈ ఉపచార సేవ పంచామృతాభిషేకంలో ప్రధానంగా ఆచరించేటువంటి వైదికపరమైనటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమంలో దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. పరమేశ్వరుడు విగ్రహ రూపంలో ఉండబడినటువంటి ఆ అమ్మవారు మన యొక్క మనస్సులో మన చేత ప్రేరేపింపబడి, ధ్యానము చేయబడి, జపము చేయబడి, ఉపాసన చేయబడి ఆ అమ్మవారిని సోహం భావేన అంటే తాదాత్మ్య భావనతో అర్చిస్తే ఆ అర్చన సంపూర్ణమైనటువంటి ఫలితం ఇస్తుంది అన్నారు. అటువంటి అద్వైత రససిద్ధి కలిగించేటువంటి కమనీయమైనటువంటి దృశ్యముల చేత, అత్యద్భుతమైనటువంటి పుష్పముల చేత, పుష్పమాలిక అలంకరణల చేత అమ్మవారి యొక్క ఆలయము యావత్తూ కూడా సర్వాంగ సుందరముగా అలంకరింపబడి ఆ అమ్మవారికి ఈ అర్చనా ప్రక్రియలో ముకుళితమైనటువంటి హస్తముల చేత, అత్యంత పవిత్రమైనటువంటి భక్తుల చేత భక్తిగా తీసుకురాబడినటువంటి పూజా ద్రవ్యముల చేత ఈ అమ్మవారి యొక్క అభిషేక సేవలో పాల్గొవడం పూర్వజన్మ సుకృతమైతే, ఇటువంటి కార్యక్రమాన్ని మన కనులారా తిలకించడం మన యొక్క గొప్ప అదృష్ట విశేషంగా మనం భావిస్తూ అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా ఆ నమస్కార ముద్ర వదిలిపెట్టకుండా ఈ దృశ్యములను చూచడం వల్లే సకలమైనటువంటి సత్ఫలితములు కలుగుతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీ షోడశ భాగ్యంకరీ మంగళం శ్రీ కనక మహాలక్ష్మీ మంగళం శుభమంగళం. ఇది అత్యంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మంగళ స్తోత్రముతోటి నీరాజనాదులు ఇచ్చి పూజ పూర్తి చేసుకొని సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశనీ అనేటువంటి మంత్రం చేత అమ్మవారికి ఈ పూజా ఫలాన్ని యావత్తును కూడా ధారాదత్తం చేసి, అంటే సమర్పణ చేసి, నేను అర్చించినటువంటి ఈ ఫలాన్ని లోకా సమస్త సుఖినో భవంతు, సమస్తమైనటువంటి లోకములు కూడా సుఖ సంతోషములతో ఉండాలి, లోకంలో ఉండబడినటువంటి సమస్తమైనటువంటి జనులు కూడా సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లాలి అనేటువంటి పవిత్రమైనటువంటి భావనతోటి పూజ పూర్తి చేసుకుని ఆ అమ్మవారిని స్తుతించండి అన్నారు. అమ్మవారు ఏ రకంగా మనని అనుగ్రహిస్తుంది అంటే, ఆ కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర నామాదులు ఉన్నాయి, అంటే విద్యనామములు. 108 నామములు ఇంకొక చోట ఉన్నాయి. ఈ వీట్లన్నిటినీ కూడా 16 గణములుగా చేసి భక్తులకు ఏ రకంగా అనుగ్రహిస్తుంది అంటే, అమ్మవారు యశో లక్ష్మీ, సమస్తమైనటువంటి భక్తులకి కూడా చక్కనైనటువంటి కీర్తి ప్రదాయనిగా కీర్తిని ఇస్తుంది. తరువాత విద్యాలక్ష్మి, సమస్తమైనటువంటి విద్యలకు కూడా ఆలవాలమైనటువంటి ఆ కనక మహాలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి రూపకంగా అనుగ్రహించి సకలమైనటువంటి విద్యార్థులకి కూడా వారు వారు చదువుకునేటువంటి విద్యా విధానంలో చక్కనైనటువంటి స్ఫూర్తి ప్రదాయనిగా ఉండి అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతారు. ఆ తరువాత ధైర్యలక్ష్మి, చక్కనైనటువంటి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యమున్న ధనమబ్బును, ధనవంతుడు అవ్వాలి అంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము కూడా అమ్మవారు అనుగ్రహిస్తారని, ఆ ధైర్యము వలన ధనము వలన సనాతన సాంప్రదాయముల యందు
ఇష్టత కలిగి మన యొక్క సంతానము, మనకు కనిపించినటువంటి అనుజాజులు, శిష్యులు, తోటి వాళ్ళని అందరినీ కూడా ఈ భక్తి మార్గంలో ఉంచడం సులభతరమవుతుంది అని అటువంటి యోగ్యతను కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. తద్వారా ధాన్య లక్ష్మి, సమస్తమైనటువంటి ఆహార సమృద్ధి కలుగుతుంది. అలాగే గజలక్ష్మీ నమోస్తుతే. గజలక్ష్మి అంటే రాజుల యొక్క కాలంలో ఏనుగులు, గుర్రములు, రథములు అవి ఉండేవి. ఇప్పుడు కాలానుగుణంగా వాహనాదులు అంటే చక్కనైనటువంటి ద్విచక్ర వాహనములు, చతుశ్చక్ర వాహనములు మొదలుగా కలిగినటువంటి వాహన సంపత్తి కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఆ తరువాత శౌర్యలక్ష్మీ. శౌర్యం అంటే పరాక్రమవంతుడవుతాడు. అటువంటి పరాక్రమము, సభలయందు చక్కనైనటువంటి వాక్పటుత్వం కలిగి సభాపూజితం అయ్యేటువంటి విధానంగా ఆ మనిషిని తీర్చిదిద్దేలా అమ్మవారు అనుగ్రహిస్తారు అని. ఆ తరువాత ఎప్పుడైతే సభా మర్యాద, ఈ వాహన సంపత్తి, ధన సంపత్తి, ధైర్య సంపత్తి ఇవన్నీ కలిగాయో సామ్రాజ్య లక్ష్మి కూడా ఆ భక్తుల వెంట అనుగ్రహిస్తారు అని. తద్వారా మోక్షలక్ష్మి, సౌమ్య లక్ష్మి, మృదుత్వము అంటే ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినప్పటికీ కూడా సమస్తమైనటువంటి పరివారయందు కూడా మృదుత్వ భాషణతోటి ఉన్నటువంటి మనిషికి సిద్ధలక్ష్మీ నమోస్తుతే. అప్పుడు మనిషి పరిపూర్ణత పొందుతాడు అని. పరిపూర్ణమైనటువంటి మనిషికి, మనస్సుకి ఇన్ని లక్ష్మీ సంపత్తులు ఉండాలి అని. ఇవన్నీ కూడా సౌభాగ్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, జయలక్ష్మి అంటే 16 నామములతో కూడినటువంటి ఆ అమ్మవారి యొక్క ఐశ్వర్యములను ఈ పూజాదులు, అర్చనాదులు చేయడం వల్ల మనస్సుని అక్కడ ఉంచి ఆ అమ్మవారికి నమస్కరించి అర్చించడం వల్ల కలుగుతాయి అని. ఇవన్నీ కూడా ఈ దృశ్యములను చూచిన వారికి, ఈ పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వారికి కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. అంటే కర్త చేసేటువంటి వ్యక్తి, కారయిత చేయించేటువంటి యాజమానులు, అనుమోదక చాలా చక్కగా చేస్తున్నారు అని చెప్పి ఎక్కడి నుంచో చూసి సంతోషించినటువంటి వారు, ప్రేరక ఈ పని చేయడం చాలా గొప్పది, ఈ పంచామృతాభిషేకంలో పాల్గొనడం వల్ల ఇన్ని విశేషమైనటువంటి ఐశ్వర్యములు ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పి ప్రేరకన చేసేటువంటి వ్యక్తులు, వీరందరికీ కూడా ఆ పుణ్యప్రదమైనటువంటి భాగములో సమభాగములుగా ఉండి చక్కనైనటువంటి విద్యావంతులై, లక్ష్మీవంతులై, దీర్ఘాయుష్మంతులై ఉంటారు అని చెప్పి మనం ఫలశ్రుతితోటి ఇవి చెప్పుకుంటూ ఇప్పుడు వేదాశీర్వచనం. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యా ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కనక మహాలక్ష్మీదేవ్యై నమః. పుణ్యప్రదమైనటువంటి మార్గశీర్ష మాసము కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతైనటువంటిది, మనందరికీ తెలిసినటువంటిది. మార్గశీర్ష మాసము నెల రోజులు కూడా ఉత్సవములు చాలా వైభవముగా అద్వితీయంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజున 3వ గురువారము అమ్మవారికి ప్రీతికరంగా పంచామృతాభిషేక సేవ, పూజా కార్యక్రమం, సహస్రనామార్చన చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి పూజించుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం. శుభం.
ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఈరోజు మార్గశిర మాస ఉత్సవాలు పురస్కరించుకుని విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. అమ్మవారికి విశేషంగా ఇక్కడ 30 రోజుల పాటు కూడా మార్గశిర మాస ఉత్సవాలు అనేవి జరుగుతాయి. ఈ రోజు విశేషంగా అమ్మవారికి రాత్రి 12 గంటలకి, అంటే బుధవారం రాత్రి 12 గంటలకి, తెల్లవారితే గురువారం అనగా అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేసుకుంటారు భక్తులు. అదేవిధంగా సహస్రనామార్చనలు కూడా చేస్తుంటారు. అదేవిధంగా అమ్మవారికి ఉదయం 8 గంటలకి శ్రీచక్ర నవావర్ణార్చన, లక్ష్మీ హోమం, మరియు సాయంత్రం 6 గంటలకి విశేషంగా పంచామృతాభిషేకం, మళ్ళీ సహస్రనామార్చన, అదే విధంగా పంచామృతాలు, పంచహారతులతో అమ్మవారికి రాత్రి 12 గంటల వరకు కూడా విశేషమైన దర్శనాలు జరుగుతాయి. ఈ గురువారం నాడు అమ్మవారిని దర్శించుకోవడం చేత ఆడవాళ్ళకి సౌభాగ్యం, అదేవిధంగా మగవాళ్ళు వారు కోరుకున్న ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అభివృద్ధి, విద్యార్థులకు విద్య, అటువంటి విశేషమైన ఫలితాలన్నీ కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి మార్గశిర మాసం గురువారాలే కాకుండా అమ్మవారికి 30 రోజుల్లో ప్రతి నిత్యం కూడా ఒక విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి 30 రోజుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మార్గశిర మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇది 3వ గురువారం. అమ్మవారికి గురువారాలు ప్రీతిపాత్రమైనవి అంటారు. ఈ గురువారం ఇప్పుడే మనకి 1:30కి భక్తులకి దర్శనం ఇచ్చాం. 12 గంటలకి మన ఆలయ తొలి పూజ అయింది. భక్తులందరూ 2 లైన్స్లో దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాటర్ సప్లై, మధ్యాహ్నం ఏమో బటర్ మిల్క్, బిస్కెట్స్ లాంటివి కూడా ఇవ్వటం జరుగుతుంది. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని క్షేమంగా ఇళ్ళకి చేరాలని చెప్పి కోరుకుంటున్నాను. Hindu 9 తెలుగు భక్తి ఛానల్.